అమ్మాయి తన తండ్రి సమాధి మీద ఉన్న బటన్ నొక్కగానే ఆ బటన్ ఒక్కసారిగా బయటికి వచ్చి తాళం పెట్టడానికి రంధ్రం కనబడుతుంది. అయితే తన తండ్రి బ్రతుకున్నప్పుడు ఈమెకు ఒక తాళం చెవి ఇస్తాడు. అది గుర్తొచ్చి ఈ అమ్మాయి ఆ తాళాన్ని ఈ రంధ్రంలో పెట్టగానే ఆశ్చర్యంగా తన తండ్రి సమాధి ఓపెన్ అవుతుంది. అలాగే లోపలికి వెళ్లడానికి ఒక మార్గం కనపడుతుంది. అప్పుడు ఈమె ఆ సమాధి లోపలికి వచ్చేసరికి అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. అలాగే ఆ గది నిండా తన తండ్రి ఏళ్ల తరబడి కష్టపడి పోగు చేసిన విలువైన వస్తువులు ఉంటాయి. అలాగే ఈమెకు ఆ గదిలో ఒక పాతకాలం నాటి రికార్డర్ కనపడుతుంది. అప్పుడు ఈమె ఆ రికార్డర్ ఓపెన్ చేయగా తన తండ్రి రికార్డ్ చేసిన వీడియో వస్తుంది. అయితే ఆ వీడియో ప్రకారం తాను నిజంగా చనిపోలేదని, మనుషులు చావకుండా బ్రతికి ఉండడానికి కావలసిన మూలికను వెతకడానికి ఒక మారుమూల ఐలాండ్ కి వెళ్తున్నానని ఆ వీడియోలో రికార్డ్ చేసి ఉంచుతాడు. దీంతో ఈ అమ్మాయి తన తండ్రి వదిలిన మ్యాప్ పట్టుకుని పెద్ద బోటు తీసుకుని సముద్రంలో ఆ ఐలాండ్ కు బయలుదేరుతుంది. కానీ అర్ధరాత్రి అయ్యేసరికి ఆ సముద్రంలో అకస్మాత్తుగా పెద్దని తుఫాను వస్తుంది. దీంతో ఈమె వెళ్తున్న బోటు ఒక్కసారిగా దెబ్బతిని బోటు లోపలికి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో ఈ అమ్మాయి తనకు కావలసిన సామాన్లన్నీ బ్యాగులో పెట్టుకుని ఆ బోటులో నుండి సముద్రంలోకి దూకేస్తుంది. అలాగే ఎలాగోలా కష్టపడి ఆ సముద్రంలో నుండి ఈదుకుంటూ ఒక ఐలాండ్ లోకి చేరుతుంది. అయితే ఈమెకు ఆ ఐలాండ్ లో కొండపై ఒక మనిషి కనిపిస్తాడు. ఆ మనిషి ఎవరో కాదు, ఈమె ఎన్నో సంవత్సరాలుగా చనిపోయాడని నమ్ముతున్న తన తండ్రి. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.